అలాగే బీఆర్ విద్యా సంస్థల డైరెక్టర్స్ బాలభాస్కర్రావు, నరేందర్ గారికి, అట్లాగే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అబ్బు వెంకటేశ్వర గారికి నా నమస్కారాలు. అలాగే విద్యార్థులకి నా శుభాశీస్సులు. తల్లిదండ్రులకి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. అయితే ఇప్పుడు మీకు ఎవరు చెప్పినా బాగుపడండి, మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించి బాగా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు చిన్నపిల్లలైతే ఎవరో చెప్పాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు చెబితే నేర్చుకోవాల్సిన స్టేజ్ని దాటి వచ్చారు. మీకై మీరు తెలుసుకోవాలి. మీకై మీరు తెలుసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీకై మీరు ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే రాబోయే రోజులు కష్టతరంగా ఉంటాయి. ఇప్పుడు ఎవడైతే కష్టపడతాడో జీవితంలో సుఖపడతాడు. ఇప్పుడు ఎవడైతే కష్టపడకుండా ఈజీగా బతుకుతాడో, లేకపోతే కష్టం చేయకుండా ఏదో ఒకటి కాలక్షేపం చేస్తాడో వాడు జీవితాంతం కష్టపడతాడు. ఈ 2-3 ఏళ్ళు కష్టపడ్డాడు జీవితాంతం సుఖపడితే మనం ఈ 2 ఏళ్ళు ఎంజాయ్ చేసి తర్వాత జీవితం అంతా కష్టపడాల్సి ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, మనతో చదువుకున్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఎవడైతే బాగా చదువుకొని ఉంటున్నాడో వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు ఏదో చేసి మనకన్నా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో బతుకుతూ ఉంటే వాళ్ళ స్థాయి చూసి ఇప్పుడు కష్టపడకుండా ఎవడైతే ఈజీ మార్గాన్ని ఉంటాడో ఆ రోజున తలదించుకొని వాళ్ళు ఎదురుస్తే పక్కకు పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ముఖం చెల్లక. కాబట్టి ఆ పరిస్థితి మనలో ఎవరికి రాకూడదు. అందుకోసమే గత అయిపోయింది. ఇంకా రాబోయే రోజుల్ని మనం ఎగ్జామ్స్ ఎన్ని రోజులు ఉండేదో చూసుకొని దాని ప్రకారం కష్టపడి చదువుకోవాలి. ఇప్పుడు మనం డిగ్రీకి వచ్చారు. మీరు డిగ్రీలో సంవత్సరం